యొక్క రాజకీయ జీవితాలు భవిష్యత్తు గురించి ఆ ముఖ్యమంత్రి కుర్చీ గురించి ఆ యొక్క కుటుంబాలు కేసీఆర్ కుటుంబాలు మాట్లాడిన భాష యాస తీరు ఎంత గలీజుగున్నదంటే వరంగల్ జిల్లా ప్రజలు మర్చిపోయింది అనుకుంటున్నారేమో వీళ్ళు చేసిన పాపాలని. వరంగల్ జిల్లాని 6 ముక్కలు చేసి వరంగల్ అనే పేరు లేకుండా చేసి 1-2 నియోజకవర్గాలు సిద్దిపేట సిరిసిల్లానో వాటికి చేసుకున్నారు. కానీ వరంగల్ ఏం చేసిందనేది మర్చిపోతున్నారు. ఇవాళ కూడా అడుగుతున్నాం మీ అందరూ రైతుల ద్వారా, మీరు కూడా ఇంటికి పోయిన తర్వాత ఆలోచన చెయ్యండి. ఒక్క రైతులవే కాకుండా ఇన్ని వర్గాల వారికి ఇల్లు కానివ్వండి, సన్న బియ్యం కానివ్వండి, ఆఖరికి ఉచిత కరెంట్ ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు కాదా? కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఇవన్నీ వీళ్ళేదో కొత్తగా వచ్చి మేం చేసినామని చెప్పుకొని బతకడమే తప్ప ఇవాళ 10 ఏళ్లలో వరంగల్ జిల్లాకు వారు తెచ్చిన నిధులన్నీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చిన తర్వాత ఈ 2.5 ఏళ్ల కాలంలో తెచ్చిన నిధులన్నీ దమ్ము ధైర్యం ఉంటే వాటి గురించి మాట్లాడి చెప్పు మీకు చేయమని మేము చూపిస్తాం. మా లెక్కలు ఎన్ని తెచ్చినాం రైతుల గురించి కానీ, వివిధ వర్గాల గురించి కానీ, పేదవాడి గురించి కానీ. లేకపోతే మీ తీరుగా గుట్టలు సాగు చేయని ఉన్న వాటికి ఒక్కొక్కడికి 100-2 ఎకరాలు ఉన్న వాళ్ళకి రైతు బంధు వేయటానికి ఇది ఏమైనా సత్రమా? రైతులకు కావలసిన వాటికి ఎంతవరకు కావాలి, ఎంత కావాలి అని చేసి ప్రభుత్వం చేస్తుంటది. ఇందులో చేయనియరు. రేషన్ కార్డు, దొంగ రేషన్ కార్డు ఉంటే ఏరవేయొద్దు, దొంగ రైతు బంధువులు ఉంటే అవి తీయొద్దు, కరెక్ట్ ఉన్న వాళ్లకు వెయ్యాలి, నిజమైన పేదవాడికి పోవాలి అని తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి వారు రాజకీయంలో నిజాయితీకి మారుపేరున్నటువంటి వ్యక్తి. వారు ఏదైనా ఉంటే ముఖం మీద అంటాడు. అలాంటి వ్యక్తిని వ్యవసాయ రంగానికి శాఖ మంత్రిగా పెట్టి ఇంత మంచి బాగోలు చేస్తుంటే వారిని ఒక ఎదవ విమర్శిస్తాడు. నిన్న వయసు గౌరవం లేదు, మర్యాద లేదు, ఏది లేదు. నోటికి ఏది వస్తే అది మాట్లాడాలి, రెచ్చగొట్టాలి. 2 రోజులు ఆర్టీసీలను రెచ్చగొట్టారు, 2 రోజులు ఉద్యోగులను రెచ్చగొట్టారు, ఇవాళ రైతులను రెచ్చగొడుతున్నారు. రైతు సోదరులకు విజ్ఞప్తి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్ని విధాలు చేయాలో రైతులకు అది చేయాలని ఆలోచనతో ఉన్నారు. మీరు ఎక్కడ కూడా తొందర పడబాకండి. ఎందుకంటే వీళ్ళు చేసిన గత ప్రభుత్వంలో చేసిన ఆర్థిక విధ్వంసం అంతా ఇంత కాదు. దోసుక తిన్నది లక్షల కోట్ల దోసుక తిన్న భారం చేయబట్టి 2 రోజులు వెనుక ముందు కూడా మీ సమస్యలన్నీ పరిష్కారం అయితే ఆర్టీసీది కాలేదా, ఉద్యోగులది కాలేదా, రైతులను వదిలిపెట్టుకుంటారా? కాంగ్రెస్ ప్రభుత్వం మొదటికెళ్ళి కూడా ఒక నినాదం ఉన్నది, గుర్తుపెట్టుకోండి. జై జవాన్ జై కిసాన్, రోటీ కపడా ఔర్ మకాన్. ఇది కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం. ఎన్నడూ కూడా రైతులను మోసం చేసే చరిత్ర లేదు. కానీ